పుచ్చగింజల పప్పు గురించి అండి పార్ట్ 2 వీడియోతో మీ ముందుకి వచ్చాను. ఇది ఏమవుతుంది, ఇందులో పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైతే మనకి బ్లడ్ ప్రెషర్కి రెగ్యులేట్ చేయడానికి బాగా పనికొస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ కూడా ఉందండి. ఈ ఒక్క యాసిడ్ దేనికి పనికొస్తుంది, కార్డియోవాస్కులర్ హెల్త్కి బాగా పనికొస్తుంది. అంటే గుండె జబ్బు నుంచి బయటపడడానికి బాగా పనికొస్తుంది. హార్ట్ బీట్ కరెక్ట్గా కొట్టుకుంటుందండి. గుండె కరెక్ట్గా కొట్టుకోవడానికి గుండె కొట్టుకోవడానికి నియంత్రించడానికి ఒక రెగ్యులర్ కరెక్ట్ వేలో వెళ్ళడానికి కూడా పనికొస్తుందంట. ఇది హై ఇమ్యూనిటీ బూస్టింగ్ గింజలు కూడా. ఈ ఒక్క సీడ్స్ హై ప్రోటీన్ సీడ్స్ అటండి. మనం ఎంత బాగా పనికొచ్చిన విలువైన గింజల్ని ఏం చేస్తాం, పండు కోసి లోపల గుజ్జు తిని ఈ పిక్కల్ని జల్లేస్తాం, మరి ఆ తొక్కల్ని జల్లేస్తాం. తొక్కలు మొక్కలకి వేసుకోండి, పిక్కలు ఈ ఒక్క ఆరోగ్య ప్రయోజనాలకు పనికొస్తాయి కాబట్టి మీరు వాడుకోవచ్చు. సరే, మస్క్ మిలన్వి మరో బెనిఫిట్స్ కూడా మనం ఇప్పుడు చూద్దామండి. ఏంటి, ఇందులో నీరు శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటుంటుందండి, నీరు శాతం చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఏంటంటే ఇది సోడియము 100 గ్రాముల తర్బూజాలో 104 నుంచి 105 గ్రాముల సోడియం ఉంటుంది. ఏదైతే మనం పెద్ద సైజు కొబ్బరి బొండం తీసుకుంటే ఎంతైతే ఉంటుందో సోడియము, అంత సోడియం ఉంటుంది. అయితే ఇది డయాబెటిక్ పేషెంట్స్కి మంచిదని, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదని రుజువు చేశారు. అయితే నేను ఏదో చెప్తే ఎలా వింటారు మీరు, అది ఎలా రుజువైందో చెప్పనా. 2017లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూకే వారు మరియు వాళ్ళతో పాటు పెకింగ్ యూనివర్సిటీ హెల్త్ సెంటర్ ఆఫ్ చైనా వారు ఇద్దరూ కలిపేసి 5 లక్షల మందికి 7 సంవత్సరాల పాటు పరిశోధన చేశారు. చేస్తే 25% డయాబెటిక్స్ అంటే షుగరు తగ్గిందని నిరూపించారు. ఇందులో లో గ్లైసెమిక్ ఫ్రూట్ అని కూడా దీన్ని అంటారండి. ఇది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే మనిషికి బరువు కూడా తగ్గిస్తుంది. మరి ఇందులో ఏంటి, మనకి పొటాషియం ఉండబట్టి బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సోడియం ఉండబట్టి షుగర్ అన్ని విధాలుగా కూడా షుగర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అది నిరూపించారని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. జుట్టు వెదగడానికి చాలా కెరాటిన్ ఉంటుంది కాబట్టి చాలా బాగా పనికొస్తుంది. స్కిన్ ముడతలు పడకుండా ఉండడానికి కూడా పనికొస్తుంది. మరి స్కిన్ ముడతలు పడడానికి పనికొస్తుంది. ఇది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ కూడా అటండి. క్యాన్సర్కి కూడా బాగా పనికొస్తుంది. ఆల్రెడీ దాని గింజలు ఎలాగైతే మీకు చెప్పానో, గుండె దీనికి కంట్రోల్కి పనికొస్తుందో, ఈ ఫ్రూట్ కూడా అంటే గుండె కొట్టుకోవడం ఎక్కువ కొట్టుకోకుండా ఒక నియంత్రణలో ఉంచుకోవడానికి కూడా ఇది చాలా బాగా పనికొస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. గర్భిణీ స్త్రీకి కూడా ఇది చాలా బాగా పనికొస్తుంది. ఆడవాళ్ళ మెనిస్ట్రేషనల్ వాల్యూస్ కూడా పనికొస్తుంది. మరి ఐసైట్కి కూడా పనికొస్తుందండి. ఇమ్యూనిటీ బూస్టింగ్, కిడ్నీ ట్రబుల్స్కి పనికొస్తుంది. కిడ్నీ గురించి కూడా పనికొస్తుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఫ్రూట్ని సదుపయోగంగా మనం ఉపయోగించుకొని శుభ్రంగా తింటే
ఒక కట్ చేసి ముక్కలుగా కానీ జ్యూస్ రూపంలో కానీ ఏ రూపంలో తిన్నా కూడా ఇది చాలా మంచిదండి. ఇది అవుతుంది దీని ఆరోగ్య ప్రయోజనాలు. ఉంటానండి.